హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవ్రీ వీక్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీద వీడియో చేస్తున్నాము. సో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. భారతదేశానికి ఎన్నటికీ మరవలేని గుర్తులను, మరిచిపోలేని T20 వరల్డ్ కప్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ది కేరళ క్రికెటర్ టీమ్ కాల్డ్ యాజ్ ఏ చేటా. గొప్ప గొప్ప వ్యక్తులు ఊరికే అయిపోరు కదా, అలాగే ఈ కేరళ కుర్రాడి ప్రయాణం కూడా ఎన్నో పరీక్షలతో, ఎన్నో త్యాగాలతో నిండిపోయింది. ఏ మనిషి గొప్పవాడవడానికి ఇవన్నీ తప్పవు కదా మరి. ఇంత పెద్ద విజయం వెనుకాల దాగి ఉన్న తన తండ్రి ఆశయం, ఆ ఆశయం చేరుకోవడానికి తాను పడిన కష్టం, ఎదురైన రిజెక్షన్లు, ఒత్తిడిలు, కఠినమైన పరిస్థితులు, ఈ అన్నింటినీ జయించి సంపాదించిన ఎనలేని కీర్తి ది వన్ అండ్ ఓన్లీ కేరళ చేట సంజు శాంసన్. మైదానంలో సిక్సర్లతో హడావుడి చేసే సంజు శాంసన్ ఢిల్లీలోని సాధారణ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ నుంచి 2026 వరల్డ్ కప్ వరకు హీరోగా ఎదిగిన ఒక అద్భుత ప్రయాణం ఇది కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, ఒక తండ్రి ఆశయం, ఒక కొడుకు అంకిత భావం కలిసిన ఒక కావ్యం. సంజు శాంసన్ నవంబర్ 11, 1994లో పులివిల్లా విజంజం సముద్ర తీరానికి అతి చిన్న గ్రామమైన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆయన జన్మించాడు. చాలా మందికి సంజు శాంసన్ కేవలం కేరళ క్రికెటర్ గానే తెలుసు, కానీ అతని అసలు ప్రయాణం మొదలైంది ఢిల్లీ GTP నగర్ పోలీస్ క్వార్టర్స్ లో. తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఏ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్. తీవ్ర పోటీ మధ్య సంజు అండర్-13 ఢిల్లీ టీంలోకి ఎంపిక కాలేదు. ఒక్క రిజెక్షన్ మొత్తం కుటుంబ జీవితాన్ని మార్చేసింది. అదే సమయంలో ఒక తండ్రి ఒక అన్ఇమాజినబుల్ నిర్ణయం తీసుకున్నాడు. VRS వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చాడు తన ఉద్యోగానికి. కొడుకు కళ కోసం ఉద్యోగానికి గుడ్ బై చెప్పి కుటుంబంతో సహా కేరళకు షిఫ్ట్ అయ్యారు. ఢిల్లీలో రిజెక్షన్ కేరళలో రెవల్యూషన్గా మారింది. దాని తర్వాత ఆడిన అండర్-13 డెబ్యూ మ్యాచ్లోనే సంజు శతకంతో చెలరేగిపోయాడు. సంజు తాతయ్య యాంటోనియస్ ఒక జాలరీ. చిన్నప్పుడు సెలవుల్లో కేరళకి వెళ్తే తాతయ్య ఒక మాట తప్పకుండా చెప్పేవారంట: సముద్రం ఎప్పుడు ఒకేలా ఉండదు, అలలు కోపంగా ఉంటే పడవను నిలకడగా ఉంచాలి. బహుశా అందుకేనేమో ఎన్ని రిజెక్షన్లు వచ్చినా, ఎంత విమర్శలు వచ్చినా సంజు ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్. 2019 అక్టోబర్ 12న హజారే ట్రోఫీలో సంజు చేసిన 212 పరుగులు ఒక భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక లిస్ట్ ఏ స్కోర్ ఇదే. భారత క్రికెట్లో నమోదైన అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీలలో ఇది ఒకటి. 2015లో టీమిండియాకి చేరిన స్థిర స్థానం కోసం దాదాపు 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. మార్సిలినా K. ఆస్టిన్ రాసిన సంజు శాంసన్ ఏ ప్రామిసింగ్ బ్యాట్స్మెన్ అనే పుస్తకంలో దీనిని ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్ అంటూ వివరించారు. అవకాశం రాకపోయినా సంజు సోషల్ మీడియాకు దూరంగా ఉండి తన టెక్నిక్ ను మౌనంగా మార్చుకున్నాడు. 2024లో సంజు బ్యాటింగ్ స్టాన్స్ ను మార్చడం. స్టాన్స్ అంటే ఏం లేదు, క్రీజులో నిలబడే విధానాన్ని స్టాన్స్ అంటారు. అదే మార్పు తనని వరల్డ్ క్లాస్ ఫినిషర్ గా మార్చింది. సంజు భార్య చారులత అతని జీవితంలో బ్యాక్ బోన్. 12 సంవత్సరాల సుదీర్ఘ రిలేషన్షిప్ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. కెరీర్ లో గ్యాప్ వచ్చినప్పుడు, ట్రోల్స్ పీక్స్ లో ఉన్నప్పుడు చారులత ఒక సింపుల్ పోస్ట్ తో సంజుకు ఒక మెంటల్ షీల్డ్ లా ఉండేది. ఈజ్ ఎ ఫైటర్, అంతే ఆమె నమ్మకం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సంజుకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనని తాను కామ్ చేసుకోవడానికి కుకింగ్ ని అలవాటు చేసుకున్నాడని చెప్పవచ్చు. IPLలో 3000కు పైగా పరుగులు చేసి అనేక మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే కేరళ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంజు 2021 నుంచి 24 మధ్య రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. 2026 IPL కి ముందు 18 కోట్ల భారీ డీల్తో చెన్నై సూపర్ కింగ్స్ కి ట్రేడ్ అయ్యాడు. చపాక్ స్టేడియంలో పవర్ హిట్టింగ్ ఎలా ఉండబోతుంది? క్రికెట్ వరల్డ్ మొత్తం ఇదే క్వశ్చన్. గ్రూప్ స్టేజ్ లో అన్ని మ్యాచ్లు ఆడకపోయినా ఇండియా నాకౌట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతను ఆడిన తీరు అద్భుతం మరియు పూర్తిగా అన్స్టాపబుల్. క్వార్టర్ ఫైనల్లో 97 రన్స్ ఇన్ 50 బాల్స్, సెమీఫైనల్లో 89 రన్స్ ఇన్ 42 బాల్స్, ఫైనల్లో 89 రన్స్. టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన తర్వాత స్టేడ్ మొత్తం రోర్ చేస్తుండగా సంజు మాత్రం మోకాల మీద కూర్చొని ఆకాశం వైపు చూశాడు. విజయం అంతా అతని లోపలే. అందుకే ఆయనను ఫ్యాన్స్ పిలుచుకుంటారు ది సైలెంట్ కింగ్. సంజు అసలు గొప్పతనం ఏంటంటే ఎంత రిజెక్షన్ వచ్చినా, ఎంత ప్రెషర్ ఉన్నా, ఏది వచ్చినా శాంతంగానే ఎదుర్కొని ఆడటం సంజు ప్రత్యేకత. ఢిల్లీ పోలీస్ కాలనీ నుండి కేరళ బీచెస్ వరకు మరియు వరల్డ్ కప్ పోడియం వరకు ఎన్ని ప్రత్యేకతలు తనలో ఉన్నా, కాలం ఎంత పరీక్షించినా ఓర్పుతో భరిస్తూ ముందుకు సాగిన సంజు జీవిత కథ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. రిజెక్షన్ ముగింపు కాదు, సరికొత్త ఆరంభం. Is exactly what I wanted to achieve, and by God's grace I think today things have turned around. I think right after the New Zealand series. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ see you soon.